గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో 4వ డివిజన్ అభివృద్ధి కుంటుపడింది. 2019 నుండి దేవినేని అవినాష్ గారు నియోజకవర్గపు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి. 4వ డివిజన్ ప్రాంతంలో మొత్తం 13,82,43,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి. ఉదాహరణకి శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో శానిటరీ బిల్డింగ్ కట్టించాము. వరలక్ష్మీ నగర్ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ కట్టించాము. లయోలా గార్డెన్స్ ప్రాంతంలో లైబ్రరీ రూమ్స్ కట్టించాము. గురునానక్ కాలనీ ప్రాంతంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ను అభివృద్ధి చేశాము. జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశాము. సెంతినీ హాస్పిటల్ నుండి శ్రీరామ్ ఎవెన్యూ వరకు, ఎన్హెచ్ సర్వీస్ రోడ్డు నుండి లయోలా కాలేజీ మెయిన్ రోడ్డు వరకు, ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాల్లో తారు రోడ్లు వేయించాము. సెంతినీ హాస్పిటల్ నుండి శ్రీరామ్ ఎవెన్యూ వరకు మరియు ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాల్లో సైడ్ డ్రైన్స్ కట్టించాము. బ్యాంక్ కాలనీ మరియు వెటర్నరీ కాలనీ ప్రాంతాల్లో మంచినీళ్ల ట్యాంకులను అభివృద్ధి చేశాము. సుబ్బారావు కాలనీ, భారతీనగర్, సిటీఓ కాలనీ మరియు దండమూడి భాస్కర్రావు వీధి ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు వేయించాము. వెటర్నరీ కాలనీలో జీ బిల్డింగ్, పార్క్ మరియు రోడ్లు వేయించాము. నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు. ప్రజల కోసం పనిచేసే యువ నాయకుడిని ప్రోత్సహించడం, వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా. విజయవాడ తూర్పు అవినాష్తో మార్పు.